స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. పావురమా పావురమా పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా
పావురమా పావురమా పావురమా పరిశుద్ధాత్మా పావురమా ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా సంఘములన్నీయు ఒక సంఘముగా సంఘములన్నీయు ఒక సంఘముగా మార్చెడి కూర్చెడి పావురమా మార్చెడి కూర్చెడి పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా ప్రభు యేసు రాకకై పరిశుద్ధాత్ముడు పయనము చేయ పిలిచెనుగా ప్రభు యేసు రాకకై పరిశుద్ధాత్ముడు పయనము చేయ పిలిచెనుగా పరిశుద్ధాత్ముని పిలుపును గాంచి పరిశుద్ధాత్ముని పిలుపును గాంచి పరుగిడి రారే ప్రియజనమా పరుగిడి రారే ప్రియజనమా పావురమా పావురమా పరిశుద్ధాత్మా పావురమా 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 పరిశుద్ధాత్మా పావురమా నా వరమా యెషయా గ్రంథం 63వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు చదవగలిగిన వారందరూ తీయండి. 12వ వచనము నుండి చదువుదాం. 63:12 నుండి. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే తన కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసి కొనుటకు విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా అనుకొనిరి. ఇది ఒక ఘట్టం. 14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు
నీవు నీ జనులను నడిపించితివి. దేవునికి స్తోత్రం. అంతవరకు చాలు. ఇప్పుడు మనకి 12, 13, 14 వచనాల సారాంశం తెలియాలంటే 11 కూడా జస్ట్ టచ్ చేయాలి. పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. మంద కాపరులకు సహకారి అయి సముద్రములను తమను తోడుకొచ్చిన వాడేడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము అంటే క్రీస్తుకు పూర్వము 750 అంటారు. 700-800 మధ్య వయసు. యెషయా ఒక గొప్ప ప్రవక్త. చాలా విషయాలు దీంట్లో నేర్పించబడ్డాయి, గుర్తు చేయబడ్డాయి. గతములో జరిగిన విషయాలను గుర్తు చేయడం ఒక భాగమైతే, యెషయా కాలంలో ఉన్న ప్రెజెంట్ అంటాం, ఆ పరిస్థితుల్లో ఉన్న విషయాలు గుర్తు చేయటం మరి ఒక భాగం. జరగబోయే విషయాలు కూడా ముందుగానే తెలియచెప్పుట మరి ఒక భాగం. యెషయా గ్రంథం ఒకప్పుడు ఒక చిన్న బైబిల్ గ్రంథముగా పిలువబడింది. మినీ బైబిల్గా పిలుచుకున్నారు. జరిగిన విషయాల ప్రస్తావన, జరుగుతున్న విషయాల ప్రస్తావన, జరగబోయే విషయాలను కూడా ముందుగా ప్రవచన రూపములో చెప్పుట. ఇంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశానికి చుట్టూ అన్యుల దేశములు ఉన్నాయి. ఈ దేశవాసులకు ఆ దేశ నివాసులకు కొన్ని లింక్స్ ఉన్నాయి. దానిని బట్టి ఎవరికి ఏమి జరగబోతోంది, ఎవరికి ఏమి కలగబోతుంది అనే దేవుడు ముందుగానే ఎరిగిన వాడు కనుక అన్యుల దేశములను గూర్చి కూడా చెప్పబడిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కోట్లాది మంది క్రిస్టియన్స్కు కావలసిన ప్రవచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు పేరు పెట్టుదురు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇలా ఇటు ప్రవచన నెరవేర్పు వలన కోట్లాది మందిని గూర్చి, ఇజ్రాయేలుకి చుట్టూ ఉన్న అన్యజనకున్న లింక్ను బట్టి, ఇంక ఇజ్రాయేలు మధ్య జరగబో కార్యములను బట్టి చెప్పిన గ్రంథమే యెషయా గ్రంథం. మరి మనం చదువుకున్న భాగము దేనికి సంబంధించినది? క్లారిటీ కోసం జరిగిన విషయాలు. అక్కడ ఒక పేరు ఎత్తాడు, మోషే. పురుషులు కూడా వినండి, మోషే క్రీస్తుకు పూర్వం ఏనాటి వాడు? 1500 సంవత్సరాల కాలం నాటి వాడు. మరి యెషయా ఏనాటి వాడు? 700. అంటే ఇప్పుడు యెషయా ద్వారా దేవుడు ఆనాటి వారికి గుర్తు చేస్తున్న విషయాలు అప్పటికి జరిగి 700 సంవత్సరాలు, దాదాపు 2 ఏళ్ళు 14 లెక్కేసుకుంటే 700 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞప్తికి తెస్తున్నాడు. అలనాడు వారికి మేలు చేసిన దేవుడేడి? వసుదా ఇశ్రాయేలీలు కొంతమంది మరచిపోయారు.
ఒకవేళ మరచిపోయిన వారికి గుర్తు చేసే విషయం, మరచిపోకుండా ఉన్నవారిని ఇంకా ధైర్యపరిచే విషయం. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఆనాడు ఉన్న దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా ఉన్నాడు, ఈనాడు కూడా అవసరమైతే చేస్తాడు అనే విషయం. ఇక్కడ చాలా చరిత్ర ఉంది, కానీ ఒక్క మాట ఏంటంటే, యెషయా కాలం ఎలాంటిదంటే, దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి వాడైతే, సొలొమోను 900 సంవత్సరాల నాటి వాడైతే, యెషయా 7-8 మధ్యకాలానికి చెందినవాడు. మరి మీకు చరిత్ర తెలియాలి. ఇక త్వరలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారు 2 ముక్కలు కాబోతున్న దానికి ముందు కాలం. యెషయా అయిపోవాలి, ఇర్మియా అయిపోవాలి, తర్వాత బబులోనికి వెళ్ళాలి. ఇంకా ప్రవక్తలు కొందరు ఉన్నారు, దగ్గర పడింది, వారికి పొంచి ఉన్న ప్రమాదం. దానికి ముందు ఒక హెచ్చరిక, ఎన్నో విషయాలు జ్ఞప్తికి తెచ్చాడు. తెచ్చిన వారి మనసు మార్పు చెందలేదు, అనుకున్న గతి వారికి పట్టింది. ఏమి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ? 12వ వచనం, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసు కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడు ఏడి అని అనుకున్నారు. అంటే అప్పుడున్నాడు కరెక్ట్, ఇప్పుడేడి? అప్పుడు సహాయం చేశాడు కరెక్ట్, ఇప్పుడేడి? అంటే టోటల్గా ప్రజలు ఏ స్థాయికి వచ్చేసారంటే, అప్పటికి 700 సంవత్సరాల క్రితం మహా ఆశ్చర్య కార్యములు చేసిన, అద్భుత కార్యములు చేసిన దేవుణ్ణి వాళ్ళు మరచిపోయి ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఆయనేడి, 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 ఆయనేడి. ఇలాగే కొత్త నిబంధనలో కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన తర్వాత అలాంటిది ఇంకొకటి వచ్చింది. అంతకుముందు తిన్నవారు మరలా వస్తే గుర్తుపెట్టుకోవాలి కదూ, మనే కదా మనకి లేనప్పుడు పెట్టాడు యేసయ్య. ఆయన మనతో ఉండగా ఇలాంటివి మనల్ని ఏమి చేయమని అనుకోవాలిగా. వాళ్ళు వణికిపోయారు, అయ్యో రొట్టెలు లేవు, అయ్యో చేపలు లేవు, ఎప్పుడు ఇలాగ జరుగుతుందని వణికిపోతే యేసయ్య కోపడ్డాడు. బుద్ధి ఉందా మీకు? మొన్నే కదా 5 రొట్టెలు 2 చిన్న 1000 మంది తినగా మళ్ళీ 12 గంపలు మిగిలేది. నేనున్నాను కదా, నన్ను మర్చిపోయారేంటి? నా కార్యం మర్చిపోయారేంటి? అలా మర్చిపోవడం మంచిది కాదు. యేసయ్య వాళ్ళు నమ్మకపోయినా కోపపడి మళ్ళా వారి ఆకలి యేసయ్య తీర్చారు. అందుచేత ఇక్కడ ఎవరు ఈ మేలులు చేశారు అనే దాని విషయంలో ఒక చక్కటి మాట ఏంటంటే, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. పరిశుద్ధాత్మను గూర్చి
మాట్లాడవలసిన అవసరత ఉంది. పరిశుద్ధాత్మని కార్యం రుచి చూచిన వారు ధన్యులు. పరిశుద్ధాత్మను కలిగిన వారు ధన్యులు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న వారు ధన్యులు. ఊరికే పాపం విలేజెస్లో ఇదివరకు ఎగిరేవాళ్ళు, ఇప్పుడు కాస్త చదువుకుంటున్నారు, దాదాపు ఎగరటం ఆపేశారు. నా మట్టుకు నాకు ఎగరటం ఇష్టం ఉండేది కాదు. లేదా ఇంకొకటి జరుగుతుంది, మన లైట్గా టచ్ చేశాం, ఒకరిలోకి పరిశుద్ధాత్మ రావడం, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పెద్ద కేకేసి పాస్టర్ గారి మాట కూడా లెక్క చేయకుండా వాక్యం కూడా పక్కన పెట్టేసి అమ్మలక్కలు ఎవరికి పడితే వాళ్లకు, వృద్ధులు కలలు కందరు యవనస్తులు దర్శనము పరిశుద్ధాత్మ నింపబడి ఏవేలు ప్రవచనాన్ని గుర్తు చేసుకొని టపామని మధ్యలో ఓ నా కుమారుడా అని పెద్ద కేకేస్తే అందరూ సైలెంట్ అయిపోవడం. ఈ కాళ్ళకు తోసింది ఏదో చెప్పడం. ఒకప్పుడు పాపం అలాగే కొంతమంది మారారు. పాస్టర్ గారులు కూడా వాళ్ళేం అనేవాళ్ళు కాదు పాపం. ఇది నాకు ఫస్ట్లోనే నచ్చలేదు. నేను విజయవాడ పక్క పెంతెకోస్తు వారి బైబిల్ కాలేజీకి సిద్ధపడుతున్న రోజులలోనే మా పాస్టర్ గారినే ప్రశ్నించాను, ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఆయనేమో ఏదో మనోళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా మాట్లాడి. మా ఆయన చాలా పెద్ద ఆయన, చాలా మర్యాదగా ఉండేవాడు. నా పెళ్లి చేసింది ఆయనే. ఆయన దగ్గర నేను పరిచర్య చేశాను. ఇప్పుడు అవనగడ్డ పంచాయతీ ప్రెసిడెంట్ గారి మామగారు మోహన్ రావు గారి దగ్గర నేను సండే స్కూల్ నడిపించాను. వారి అబ్బాయి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గారి భర్త అవనగడ్డకి. మన ఓపెనింగ్ రోజున కూడా సభలో కూడా వచ్చారు ఆమె. కాబట్టి ఇది అంత అవసరమా అన్నాను నేను. నాకు తెలియని వయసే. దీని మీద అమెరికాలో ఒక సర్వే జరిగింది. మద్రాసు నుండి ఒక బుక్ వచ్చేది నాకు. ఆ బుక్ ఇప్పుడు రావట్లేదు. దాంట్లో రాశారు, ఇట్లా గమ్మలేసి నా కుమారుడా అని అంటావు. ఒకవేళ పరిశుద్ధాత్మ హెచ్చరిక కరెక్టే కావచ్చు, కానీ దైవజనుడు వారి కేకల మీద ఆధారపడుట కరెక్ట్ కాదు అని తేల్చారు వాళ్ళు. ఎందుకు కరెక్ట్ కాదు? ఎవరొక కొమ్మరోకి విశ్వాసలేసి శివ నా కుమారుడ పరంజ్యోతి డమ్ డూమ్ అంటే వాటిని పట్టుకు వేలాడటం కరెక్ట్ కాదు. ప్రతి దైవజనునికి దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి, అక్కడ తేల్చారు వాళ్ళు. అర్థమైందా? పాయింట్ అర్థమైంది అనుకుంటాను నేను. ఒక చదువు లేని ఒక ముసలమ్మ వాక్య ధ్యానము, ఒక జ్ఞానము లేని ఒక లేచి నా కుమారుడు చదిలిచ్చేసి ఇదిలిచ్చేసి శాపం చింపేసి బైబిల్ తోసేస్తే శాంతింప చెయ్యాలి, కానీ ఆమె చెప్పిన దాన్ని పాదిరి భుజాన వేసుకోకూడదు. ఎందుకు అంటే డైరెక్ట్గా దైవజనుడికి ఎవరితో కనెక్షన్ ఉండాలి? దేవునిలో గడపాలి, దేవునితో కనెక్షన్ ఉండాలి, దేవుని పైన ఆధారపడాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది ఒకవేళ ఏదన్నా ఉంటే ఆమె చెప్పింది కరెక్టా కాదా ప్రభువా అని ప్రార్థన చేసి అసలైన ఇన్ఫర్మేషన్ దేవుని దగ్గర నుండి పొందే జ్ఞానమ దైవజనుడికి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట నన్ను పట్టుకుంది.
నాకంటూ దేవునితో వ్యక్తిగత కాంటాక్ట్ లేకుండా ఏదో ఇల్లమ్మ పుల్లమ్మ చెప్పిన కేకలకు లోపడితే కొంతకాలానికి దెబ్బతినే అవకాశం. వాళ్ళు త్రోసివేయలా, కానీ అంతకంటే నువ్వు బెటర్గా ఉండాలి కదా దైవజనుడా, అంతకంటే నువ్వు ఎక్కువగా ఉండాలి కదా దేవునితో అనే మంచి ప్రోత్సాహం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయం కూడా నన్ను బాధించింది. ఒక ఆవిడ నా కుమారుడా అని మొదలెడతాం, ఎవరో ఒక మూలలో కూర్చుని ఆయన గురించి ఏదో చెప్పడం ఆవిడ ఉద్దేశం. ఆయన పేరు ఈ అమ్మాయి మర్చిపోయి ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడా అంటుంది. అంటే ఇప్పుడు ఈవిడ మర్చిపోయినట్ట, దేవుడు మర్చిపోయినట్ట? ఈవిడే మర్చిపోయి ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడా అంటూ పేరు గుర్తుకు రాక ఎంత తన్నుకున్నా ఆ మూలను కూర్చున్న నా కుమారుడా అంది. అబ్బో, అప్పుడు ఆయన పేరేంటి? మూలను కూర్చున్న నా కుమారుడు. అబ్బో, నాకు నచ్చల. యేసు ప్రభువారు ఏమీ చదువుకోలేదు అని బైబిల్లో ఉంది. పేరు ఎవరు చెప్పకుండానే నీ పేరు ఇది కదా అన్నాడు మహానుభావుడు. ఎంత తేడా ఉంది! ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే తన హృదయాన్ని, హార్ట్ బీట్ గురించి మాట్లాడిన ఒక గొప్ప ఘనుడు యేసయ్య. ఎవరో వచ్చి నతానియేలు చాలా మంచివాడు అని చెబుతుండే యేసయ్య అన్నాడు, అతను నా దగ్గరకు రాకముందే తెలుసు, అతని హృదయము ఎలాంటిదో నాకు ముందే తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మందిరంలోనికి వెళ్ళి ఆయన ఏదేదో చేస్తుంటే ఎవడో వచ్చి ఫిర్యాదు చేయటానికి చూసాడు. వీళ్ళు పెద్ద దొంగలు, శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, వాళ్ళు దోసుకు తింటున్నారు, దాసుకు తింటున్నారు బో అని అంటుంటే, ఎవడు ఎవరి గూర్చి నాకు చెప్పనవసరం బా. అదొకటి నన్ను ఆకర్షించింది. యేసయ్య మనసు ఎలా అంటే, యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు